హాయ్ ఫ్రెండ్స్, ఈ సండే మీ బుర్రకు పదును పెట్టే కార్యక్రమం అన్నమాట. ఈ వీడియో 9 సంఖ్యలే ఉన్నాయి, మధ్యలో 6 ఇరుక్కుంది. అది ఎక్కడుందో 6 సెకండ్లలో కనిపెట్టండి. ఆప్టికల్ ఇల్యూషన్ లేదా ఆప్టికల్ భ్రమలు చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని ఛేదించాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి, కంటి చూపు పదునుగా ఉండాలి. మెదడు కంటి చూపు కలిసి పనిచేస్తేనే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా ఛేదించగలరు. ఇక్కడ మేము ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 9 అంకె అన్ని చోట్ల ఉంది, కానీ ఒక చోట మాత్రం 9 తిరగబడి 6గా కనిపిస్తుంది. అది ఎక్కడుందో కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం 6 సెకండ్లలో ఆ అంకెను కనిపెట్టాలి. 6 సెకండ్లలోనే మీరు 6 అంకెను కనిపెడితే మీరు చాలా తెలివైన వారని, మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని ఒప్పుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం. చూడండి. 1 2 3 4 5 6. ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు కనిపెట్టిన వరకు కంగ్రాట్స్. నిజానికి ఇది చాలా సింపుల్ ఆప్టికల్ ఇల్యూషన్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన అంకెలు పెద్దవిగానే ఉన్నాయి. కాస్త పరిశీలన చూస్తే చాలు 6 అంకె సులువుగా దొరికిపోతుంది. కాబట్టి మీకు కనిపెట్టడానికి కేవలం 6 సెకండ్ల సమయమే ఇచ్చాము. మీరు 6 సెకండ్లలో కనిపెడితే మీ మెదడు కంటి చూపు సమన్వయం బాగుందని అర్థం చేసుకోవచ్చు. 6 సెకండ్ల తర్వాత జవాబును కనిపెట్టిన పెద్దగా మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద అంకెలే ఉన్నాయి, కాబట్టి ఎక్కువ మంది కనిపెట్టేస్తారు. ఇంకా జవాబు విషయానికి వస్తే మీరు కామెంట్ చేయండి. రోజుల్లో ఆప్టికల్ ఇల్యూషన్ చూస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది. వీటికి డిమాండ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు బ్రెయిన్ టీచర్లుగా పనిచేస్తాయి. ఇవి బ్రెయిన్కి అని చెప్పి వాటి పనితీరును పెంచుతాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా చిత్రమైనవి. ప్రశ్న జవాబు రెండింటిని తనలోనే దాచుకుంటాయి. కళ్ళ ముందే ప్రశ్న జవాబు రెండు కనిపిస్తాయి, కానీ జవాబును వెతికి పట్టుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకే ఆప్టికల్ ఇల్యూషన్లకు అంత క్రేజ్ వచ్చింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.